బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆషామాషీ కాదు. పుష్కలంగా డబ్బుంటేనే కొనగలం. బంగారం, వెండి వస్తువులు ఇప్పుడు కొందరికి మాత్రమే పరిమితమయ్యాయి. గతంలో అందుబాటులో ఉన్నప్పుడు అందరూ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేవారు. కానీ నేడు ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు లక్షల రూపాయలు ధరలు వెచ్చించాల్సి రావడంతో అంత ధరలను వెచ్చించి బంగారం, వెండి కొనుగోలు చేయడం అవసరమా అన్న ఆలోచన మధ్యతరగతి వేతన జీవులకు సాధారణంగా వస్తుంది. అందుకే ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినా పెద్దగా కొనుగోలు ఊపందుకోలేదు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోయిన తర్వాత బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం లేకుండా పోయింది. ఒకసారి తగ్గితే మరొకసారి పెరుగుతున్నాయి. ఎక్కువ సార్లు అంతో ఇంత పెరగడం వల్ల ధరలు అందుబాటులోకి రాలేదు. పోనీ స్కీమ్లు కట్టైనా ఎలాగోలా తమకు ఇష్టమైన బంగారం, వెండిని సొంతం చేసుకుందామంటే అది కూడా భారంగా మారింది. నెలకు 10,000 రూపాయల స్కీమ్ కట్టినా మనం కోరుకున్న ఆభరణం మాత్రం లభించడం లేదు. అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాల కారణాలతో ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మరొక వైపు తప్పనిసరిగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండిని కొనుగోలు చేసేవారు కూడా కొంత తగ్గించి కొనుగోలు చేస్తున్నారని జ్యువెలరీ దుకాణాల యాజమాన్యం చెబుతోంది. ఈ రోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల బంగారం ధరపై 100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 100 రూపాయలు పెరిగింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,110 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,670 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,70,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి మళ్లీ ధరల్లో మార్పులుండవచ్చు.